ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మాస్తున్నాం. సో ఫ్రెండ్స్, రేపైతే అంజలిది అయితే బర్త్డే ఉంది కదా, రేపు స్కూల్ లేదు. అయితే ఇవాళ నైట్ అయితే అంజలికి అయితే సర్ప్రైజ్ ఇద్దాం అనేసి అయితే ఇప్పుడైతే నేనైతే అంజలికి అయితే 11 ఇయర్స్ అంట, 11 గిఫ్ట్స్ కావాలి మమ్మీ అనేసి అన్నది. సో అంజలి అయితే ఇవాళ అయితే స్కూల్కి వెళ్ళింది, స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వడానికి, రేపు హాలిడే ఉంది అనేసి. సో ఇప్పుడు నేను రాజేష్ ఇద్దరం అయితే అంజలి కోసం అయితే గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేయించుకొని చూసి సెలెక్షన్ చేసుకొని ప్యాక్ చేయించుకొని వచ్చి దాచిపెట్టి నైట్ అయితే అంజలికి అయితే సర్ప్రైజ్ ఇస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళ తమ్మునికి అయితే ఈమెనే 9 గిఫ్ట్స్ ఇచ్చిందంట వాళ్ళ తమ్ముని బర్త్డేకి. తమ్ముని బర్త్డేకి ఇచ్చిన కదా, నా బర్త్డేకి ఇయ్యవా అనేసి అయితే అప్పటి నుంచి అయితే ఆమెకి మనసులో ఉంది. సో ఇప్పుడైతే మా వరుణ్కి ఇచ్చినాం కదా అంజలికి ఇట్లా అదే విధంగా 11 గిఫ్ట్స్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? చూసేయండి ఏమేమి తీసుకుంటాం అనేసి. సో ఫ్రెండ్స్, మా అంజలి కోసం అయితే మేమైతే షాప్కి అయితే వచ్చేసినాం ఏమేమి గిఫ్ట్స్ తీసుకోవాలనేసి. సో వచ్చేయండి మీకు చూసి ఏమేమి తీసుకుంటాం అనేసి చూద్దాం, ఏమేమి తీసుకుందామో. బాగుంది. అది ఇచ్చినామంటే స్కూల్ చదువుకోకుండా దాంతోనే ఆడుతుంది ఆమె. జల్దీ సెలెక్ట్ చేయి. 11 గిఫ్ట్స్ చాలా ఉన్నాయి, ఏది కొనాలో అర్థమవుతలేదు. ఏం చూడాలి ఏంది అనేసి అర్థమవుతుంది. చూడు ఫాస్ట్ ఇది బాగుంది. ఏంటది? బాగుంది. వాటర్ తాగడానికి లేటెస్ట్ ఇలా స్ట్రా పెట్టుకొని తాగాలి. ఇది బాగుంది. వచ్చి సెట్ అది మొత్తం సెట్ అండి. పెద్దది తీసుకుందాం. అవునే వాడని కానీ ఏం తీసుకో, వాడు ఏడుస్తారు కదా అంజలి గిఫ్ట్స్ అన్నీ చూసి. ఆయన బర్త్డేకి ఇవ్వాలి. ఇది పెట్టుకోవచ్చు, బాగుంటుంది. నేను పెట్టుకోను. నాకు కూడా ఏమైనా ఇప్పించు. నీకేమి ఇప్పించాలి? వీటికి వచ్చి గంట సేపు అవుతుంది ఫ్రెండ్స్. వీటికి వచ్చి గంట సేపు అవుతుంది, ఇంకా తోలాడుతుంది. ఏమి ఇవ్వాలని. అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి నా ఫీలింగ్. నేను తీసుకున్న గిఫ్ట్స్లలో అంజలికి ఇష్టం ఉన్నదో లేదో తెలియదు. ఇది ఇద్దామా? వాచ్ ఎందుకు బాగుంది కదా, సేమ్ అంజలిలా ఉంది. ఇట్లా ఇచ్చింది అనుకో, స్కూల్ ఏమంటారు బుక్స్ అన్ని పక్క పెట్టి వీటితోనే ఆడతారు, అందుకే ఇది తీసుకుంటాను. డాక్టర్ సెట్ 650 అంట. ఇక వరుణ్ గారి బర్త్డేకి ఈసారి ఇట్లానే వరుణ్ గారి బాగుంది కదా, ఇట్లా బాగుంది. ఏమో తీసుకుందామని వచ్చి ఏమో చేస్తుంది. ఇది ఏంటిదే పాడుకొని చెప్పింది. ఇది నువ్వు గంట కన్నా ఎక్కువనే అయింది అంజలి గిఫ్ట్స్ ఏమేమి తీసుకోవాలని చూసి. ఫ్రెండ్స్ ఏమన్నారు మళ్ళాను. సో ఫ్రెండ్స్, మా అంజలి కోసం అయితే తీసుకున్న గిఫ్ట్స్ అయితే ప్యాక్ అయితే చేయించినాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి మా అంజలికి తెలియకుండా అన్నీ ఒక దగ్గర అయితే దాచిపెట్టేయాలి. నైట్ సర్ప్రైజ్ చేయాలి అంజలికి. చిన్నది ఏమో ఇలా నాకు ఇట్లా తెలియదు ఫ్రెండ్స్. అన్బాక్సింగ్లో చూడండి మీరు వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, చూసిరు కదా అంజలి గిఫ్ట్స్ అయితే తీసుకొని ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసినాము. సో ఇవన్నీ అయితే దాచి పెడతా అంజలికి తెలియకుండా. ఇంకా 2 గిఫ్ట్స్ అయితే రాలే ఫ్రెండ్స్. అవి అయితే చేయనికైతే టైం పడుతుంది అన్నారు. సాయంత్రం అయితే 7కి అట్లా ఇస్తామని చెప్పారు.
సో రాజేష్ డ్యూటీకి వచ్చేటప్పుడు తీసుకొచ్చేసి ఇందులో కలిపేసి పెడతాము. సో ఇప్పుడైతే ఇవైతే దాచి పెట్టేద్దాం అంజలికి తెలియకుండా. నైట్ అయితే అంజలికి అయితే సర్ప్రైజ్ ఇద్దాం ఫ్రెండ్స్, సరేనా? కొంచెం ఆమెని సర్ప్రైజ్ చేద్దాం నైట్. ఎట్లా సర్ప్రైజ్ చేస్తాం ఏంది అనేసి అయితే మన క్రేజీ అంజలి ఛానల్లో అయితే వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా డ్రెస్ అయితే ఇగో ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేయాలి, ఇంకా స్టిచ్ చేయలేను ఫ్రెండ్స్. క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేస్తా, ఇది అంజలి బర్త్డే డ్రెస్. ఓకేనా ఫ్రెండ్స్, మా అంజలి ఛానల్లో అయితే సర్ప్రైజ్ గిఫ్ట్లు అది నైట్ ఏమంటారు కేక్ కటింగ్ కూడా ఉంటుంది అంజలికి సర్ప్రైజ్గా. అది అంజలి ఛానల్లో వస్తుంది, అది చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే మా అత్త అయితే మా అంజలి గురించి లెవెల్ గిఫ్ట్ అయితే ఇస్తుంది, ఓకేనా? లేకుంటే వరుణ్ గారికి ఇచ్చిన కదా, అంజలికి ఏకపోతే నన్ను ఖతం చేసేస్తుంది మా అంజలి, అందుకని తీసుకొని వచ్చిన. ఇవి ఎక్కడ దాచి పెడదాం ఇప్పుడు? ఇవి అంజలి చూడకుండా పైన పెట్టేద్దాం ఇక, ఓన్లీ కవరే కదా, తను చూడదు కదా, పైన పెట్టేసేస్తా. మామూలుగా నార్మల్గా పెట్టేద్దాం పైన. అంటే ఇట్లా పైన సామాన్లు ఉన్నాయి కదా, ఏవైనా సామాన్లు అనేసి అనుకుంటారు అంతే. పైకి అయితే అంత ఇది చేయదు. అయినా అసలు మా అంజలికి ఏమంటారు ఆ థాట్ లేనే లేదు నేను గిఫ్ట్స్ ఇస్తాను అడిగింది. అయితే నేను ఇప్పుడు వద్దులే బేట 12th బర్త్డేకి ఇస్తా అనేసి అన్న. సో ఇక అనుకోకుండా అయితే తీసుకొచ్చేసిన. ఇప్పుడైతే ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? అందరు కలిసి మన సబ్స్క్రైబర్స్ అందరు కలిసి విష్ చేయండి అంజలికి, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ మళ్ళా.